గురువుగారు, మనుషులు ఆహ్, ఒకటి అవకాశవాదులు, 2 పిరికివాళ్ళు. అంటే నా ఉద్దేశంలో దేని గురించొచ్చిందంటే, ఒక కోడలు అత్తగారి వల్ల, అత్తింటి వాళ్ళ వల్ల బాధపడిందనుకోండి, అక్కడ ఏం చేయలేదు. ఆ చుట్టుపక్కలోళ్ళకి, ఆళ్ళ బంధువులకి, ఆళ్ళ అమ్మతాలు వాళ్ళకి అందరికీ చెప్పుకుని ఆహ్, వీళ్ళ పరువు తీయడం. వీళ్ళకి డైరెక్ట్‌గా చెప్పినా ఈళ్ళు ఇలాగే ఉంటారు కాబట్టి, పాపం తన బాధనంతా అలా వెళ్ళగక్కుకుంటూ ఉంటుంది. అదే ఒక ఉద్యోగ స్థాయిలో చూసుకుంటే ఆహ్, ఆ పై అధికారి చేసినయన్నీ ఆ కింద ఆ పని చేసే వ్యక్తి అందరితోనూ చెప్పడం, అతను పనికిమాలినోడు ఇలాంటోడని చెప్పడం. లేదంటే నాకు అవకాశం టైం రాకపోద్దా అని చెప్పి అనుకుంటాడు పాపం రాదు. రానప్పుడు తన కింద పనిచేసేవోళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటుంటారు. నిజంగా ఇలా ఆలోచించుకుంటూ పోతే ఆడ విశ్వరూపం చూపించడానికి ఒక కోళ్ళు రావాలి. ఆళ్ళ కింద పనోళ్ళు రావాలి. ఆళ్ళ మీద కోపమంతా ఈళ్ళ మీద తీర్చుకుంటుంటారు. అది ఎంతవరకు సరైందంటే, అవును వాళ్ళు నా మీద చూపించారు. నేనేమో మీ మీద చూపిస్తున్నాను. మీరు మీ కిందోళ్ళ మీద చూపించండి. ఒక్కడిని దవడ మీద కొడితే మిగిలినోళ్ళందరికీ ఎళ్లి కొట్టేసొస్తుంటారు ఒక్కొక్కళ్ళు. అందరూ చూసి ఊరుకునేవోళ్ళే. నిజంగా మీరు చాలా గొప్పోళ్ళు, మీరెలాంటోళ్ళు అంటే ధైర్యం లేకపోవడం వల్ల ఎన్ని అవమానాలు, బాధలు పడాల్సొచ్చి ఉంటది గదా! ఈ ఆయ్ ధైర్యం అనేది పనికిమాలినాటిలో ధైర్యం చూపిస్తుంటారు. అవసరమైన దానిలో ధైర్యం ఉండదు. అంటే ఒకటి ఉద్యోగం పోతుంది. జీవితంలో బతకడానికి ఏదో ఉంది. ఇది పోతుంది. పోకుండా ఉండాలంటే ఏదో పైకి అలా బతికేస్తూ, నటిస్తూ అవకాశం వచ్చినప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. తీరా చూస్తే ఆడపిల్లల తాలూకా భార్యాభర్తల రిలేషన్ దెబ్బతీసేసి, మా అత్తగారు నన్ను ఇలాగే చూసిందని కోడళ్ళని బాధపెట్టడం. ఈళ్ళని మొగుడు పెళ్ళాలను విడగొట్టేస్తారు. ఆ ఉద్యోగం, వ్యాపార సంబంధమైన విషయాలన్నీ దివాలా తీసి పోతాయి. ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేషన్ ఉండదు. టోటల్‌గా ఆళ్ళ బతుకాళ్ళు నాశనం చేసుకుంటారని అర్థమైంది గురువుగారు. చాలా గజిబిజిగా ఉంది. నాకు చెప్పేటప్పుడే నిజంగా ఆ సిట్యుయేషన్ ఫేస్ చేసి అందులోంచి బయటికి రావటం, అందులో ఉండడం అనేది కేవలం మనుషులు అవకాశవాదులు, భయస్థులు. ఈ 2 అర్థమైంది గురువుగారు. ఓం శ్రీ గురు రమణ.